డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. నందిగామ మండలం కేతవీరునిపాడిలో మంగళం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీష. ఉద్యానవన పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందన్న కలెక్టర్. దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడి. ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తుందన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి. నందిగామ మండలం కేతవీరునిపాడులో మంగళం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొని మాట్లాడారు. రైతు లాభసాటి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వల్ల ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు. ఉద్యానవన పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందని చెప్పారు. ఆయన వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులందరూ ఫీల్డ్ కి వెళ్లి రైతులతో మమేకమై రైతులతో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడం, అట్లాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, దీని గురించి, అలాగే హైటెక్ అగ్రికల్చర్ గురించి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దీన్ని అగ్రికల్చర్ రైతులకి అందరికీ తెలియచేయడము, వాళ్ళకి అవగాహన తీసుకురావడము, అక్కడ ఏదైనా క్షేత్రస్థాయి సమస్యలని శాస్త్రవేత్తలని తీసుకెళ్లి వాళ్ళతో డిస్కస్ చేయించడము, రైతులకి సలహాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం రైతుల ఆదాయం పెరగాలి. రైతులు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో, సో వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారో, వాళ్ళు ఇన్పుట్ పెడుతున్నారో దానికి తగ్గట్టుగా దిగుబడి రావాలి, ఇన్కమ్ రావాలనే ఉద్దేశం చేస్తున్నారు. ఇది ముఖ్య ఉద్దేశం. విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 లో మీకు తెలిసే ఉంది. అగ్రిటెక్ అయితేనేంటి, అలాగే టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అయితేనేంటి, అలాగే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ఇటువంటి దాంట్లో మనం ఫార్మ్ సెక్టర్ ని కూడా ఇంప్రూవ్ చేయడం ఎంతో అవసరం ఉంది. సో దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి మంగళవారం, బుధవారం అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి ఈ కార్యక్రమం చేపట్టాలని ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు నందిగామ కాన్స్టిట్యూన్సీలో వచ్చి ఉన్నాము. ఇక్కడ రైతులందరితో మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా అగ్రికల్చర్ పంటలు ఎక్కువ వేసుకుంటూ ఉన్నారు. సో ఈ అగ్రికల్చర్ పంటలు ఎక్కువ వేసుకుంటడం వల్ల ఈ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ అంతా కనిపించట్లేదు. దీనికోసం హార్టికల్చర్, అలాగే పాడి పశువులను కూడా మనం పెంచుకుంటే మంచిగా ఇన్కమ్ పెరుగుతుంది, మార్కెట్ లింక్ ఉంటుంది, అట్లాగే లాస్ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఉన్న ఇతర స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, పిఎం కిసాన్, అట్లాగే మన ఉపాధి హామీ పథకంలో ఉన్న స్కీమ్స్ ని కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ పంటల నుంచి మనము ఉద్యాన పంటలకి పంట మార్పిడి చేసుకుంటే మంచిగా దిగుబడి ఉంటుంది. రైతులతో డిస్కస్ చేయడం జరిగింది. రైతులు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ అడుగుతున్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వేరే స్కీమ్స్ ఉంటాయి. అది దాని ప్రకారంగా అది ఆటోమేటిక్ గా పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇన్కమ్ వరకు రైతులే ముందుకు రావాలి, వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. పంట మార్పిడి చేసుకుంటూ మంచిగా దిగుబడి వచ్చే పంటలు, ముఖ్యంగా ఉద్యాన. దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన జారీ చేసింది. అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి తెలిపారు. మంగళవారం భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 61 మందికి 33.98 లక్షలను, 24 మందికి ఎల్ఓసి, కూటమి నేతలతో కలిసి 85 మంది లబ్ధిదారులకు 74,08,000 అందజేశారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వైసీపీ విధ్వంస పాలనను తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని ప్రజలకు సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా చిత్తశుద్ధితో పశ్చిమ ప్రజలకు సేవలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వారి యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలందరికీ ఎన్డీఏ కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
పశ్చిమలోని కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో ఎలా పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్ళీ లైన్లోకి ఎలా తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి వర్తమానంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్ట్యా పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా రికమెండ్ చేసి పర్సూ చేస్తే కూటమి తరఫున అందరూ తన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరినీ కూడా టేకప్ చేసి చేస్తూ వచ్చాం. ఈరోజు ముఖ్యంగా మనం ఎల్ఓఆర్లో 33,99,710 రూపాయలు, ఒక 61 చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎల్ఓసి ఒక 24 చెక్కులు 24 లెటర్లలాగా ఇవ్వటం, అదొక 40,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు, మన ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి నేను ఎమ్మెల్యేని, మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేని మీరు అందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పని చేయించుకోవాలని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ, మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అందరూ చాలామంది అందుబాటులో ఉంటున్నారు. దాంతోపాటు సుజనా మిత్ర వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి డివిజన్లో. వాళ్ళని పూర్తిగా వాడుకొని సమస్యల్ని నా నోటీస్లో తీసుకురావాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. అది అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది. మొత్తంగా 1756 ఫ్లాట్లను ఈ లాటరీ ద్వారా కేటాయించారు. లాటరీ ప్రక్రియ పూర్తయిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపుపై ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందజేస్తున్నట్లు సిఆర్డీఏ అధికారులు తెలిపారు. రైతులు సంబంధిత యూనిట్ కార్యాలయంలో సైతం ప్రొవిజనల్ సర్టిఫికేట్లు పొందవచ్చని చెప్పారు. సెక్టర్లో 650 సంబంధించిన 19 టౌన్షిప్లో 650 సంబంధించిన సెక్టర్లో A1 అనే కేటగిరీ ఫ్లాట్ నెంబర్ 1 వచ్చిందండి. ఆవిడకి ట్రయల్ డీల్ వచ్చేప్పటికి అదే దాంట్లో 21 ఫ్లాట్ వచ్చిందండి. సో ఇది ఆటోమేటిక్ ఇట్లా ర్యాండమైజేషన్ తీసుకుంది. అలాగే సెక్టర్ టౌన్షిప్స్ కూడా మారినాయండి. అలాగే కింద కూడా బతుల బాలరెడ్డి గారు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న జగ్గైపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దొనిపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ రోడ్లోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గైపేటలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 100 వసంతాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీకి జగ్గైపేట ప్రాంతం ఎంతో పేరుగాంచిందని ఆయన అన్నారు. పారిశ్రామికంగా కూడా జగ్గైపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్మిక పక్షపాతిగా ఉన్న జగ్గైపేట మొట్టమొదటి శాసనసభ్యులు కామిరెడ్డి పిల్లల మర్రి వెంకటేశ్వర్లు 4 పర్యాయాలు శాసనసభ్యులుగా సేవలు అందించారని తెలిపారు. ఆగస్టు 1, 2 తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు పోలవరం మున్నేరు ప్రాజెక్టును, లింగాల బ్రిడ్జిని, పాలేట్ పైకే ఆగ్రహారం వద్ద ఉన్న బ్రిడ్జిను నూతనంగా నిర్మించాలని, ఏకొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులకు కృష్ణా జిల్లాలు పంపిణీ చేయాలని, బుడమేరు ప్రక్షాళన, జగ్గయ్యపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఊరికి దగ్గరలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను తరలించాలని తదితర సమస్యలపై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఆగస్టు 1, 2 తేదీలో జగ్గయ్యపేటలో నిర్వహించే ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో పలు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమాన్ని నిర్మించుకునేలా ఈ మహాసభ వేదిక కానుందని తెలిపారు. ఈ జిల్లా మహాసభలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు 2వ మహాసభ జగ్గయ్యపేట పట్టణంలో వామపక్ష ఉద్యమానికి బలమైనటువంటి కేంద్రం, కార్మికోద్యమానికి కేంద్రమైనటువంటి జగ్గయ్యపేట పట్టణంలో అమరదేవి ప్రథమ శాసనసభ్యులు జగ్గయ్యపేట కామిరెడ్డి పిల్లల మర్రి వెంకటేశ్వర్లను స్మరిస్తూ సూర్యదేవర నాగేశ్వరరావు సభా ప్రాంగణంలో 2 రోజుల పాటు
జరిగేటువంటి మహాసభల జరపడానికి జగ్గయ్యపేట ప్రజలు, ప్రజానీకం, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ప్రజానీకం ఇతోరికంగా ఆర్థిక సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకించి ఒక పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గయ్యపేట పట్టణాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆ వైపుపై చర్యలు తీసుకోవాలని, అలాగే వేదాద్రి ఎత్తిపోతల పథకం, పోలపల్లి ముందరి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇవాళ కేవలం నామవశిష్టంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వచ్చి అబద్ధాలు చెప్పిపోయారు. అన్నీ అబద్ధాలే, ఒకటి వాస్తవం లేదు. ₹1 శాంక్షన్ అయ్యేటప్పుడు చూపించమని మేము అడుగుతున్నాం. ₹1 నువ్వు శాంక్షన్ చేయాలి, రాష్ట్రం నుంచి విడుదల కాల, కానీ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. కాబట్టి ఇవాళ పాలకపక్షం ఆ వైపుగా సాగునీరు, తాగునీరు కోసం తక్షణమే ఈ 3 ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జగ్గయ్యపేటలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించాలి. ఇవాళ పరిశ్రమల నుంచి వెలువడినటువంటి కాలుష్యం, దుర్గంధభూతుల్ని ప్రజల ఆరోగ్యాన్ని పాటు చేసినటువంటి నేపథ్యం, అలాగే దేవాదాయ భూముల్లో నివసిస్తున్నటువంటి జగ్గయ్యపేట ప్రాంతంలో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 40,000 ప్రాథమిక పాఠశాలలో మరో 4,000 సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని సివిల్ సప్లై రైస్ గోడౌన్ లో ఉన్న రైస్ ను పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా రైస్ గోడౌన్ తనిఖీ చేశారు. పాఠశాలలకు అందుతున్న రైస్ బ్యాగ్లను మంత్రి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు గత ఏడాది రైతుల వద్ద నుండి 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సక్రమంగా బియ్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రేషన్ షాపుల ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ అందజేస్తున్నామని చెప్పారు. QR కోడ్, QR ట్యాగ్ కూడా మేము పొందుపరిచి ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద 25 కిలోల బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పాఠశాలలు, అదేవిధంగా ఒక 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా అందించడం జరుగుతుంది. మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది దాని గురించి ప్రత్యేకంగా చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది. ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం, సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు మధ్యాహ్న భోజనం పథకం కింద అందించబోతున్నాం. ఈరోజు గొల్లపూడిలో ఉన్న MLS పాయింట్ అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది. డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెల తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది. సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆ పారదర్శకత పెంచడానికి వీరందరినీ కూడా నేను కోరాను. మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా
15 రోజులు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేస్తున్నామని, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని ఎలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గం పలు డివిజన్లో లక్షలాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. 51వ డివిజన్ పలు అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. 38.32 లక్షల మేర నిధులతో బాదం చెట్టు సెంటర్ నుండి శ్రీనివాస్ నగర్ కొండ ప్రాంతంలో వాటర్ పైప్ లైన్, సిసి రోడ్లు మరియు స్టెప్ ట్యాంక్ డ్రైన్లను నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ కార్పొరేటర్ మార్పిల్ల రాజేష్ ప్రోద్బలంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు శానిటేషన్ ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో పాటు సుజనా మిత్రులు కూడా డివిజన్ లో ఉన్నారని, ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్ల పాలన మొత్తం అరాచకంగా సాగిందని, మళ్లీ మంచి ప్రభుత్వం వచ్చిందని అన్నారు. అనంతరం కార్పొరేటర్లు మరిబిల్ల రాజేష్ మాట్లాడుతూ 51వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. డివిజన్ లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని, వాటిలో 70% పరిష్కరించామని, మిగతావి కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ ప్రజానీకానికి ఉన్న ఇబ్బందులు, ముఖ్యంగా బాదం చెట్టు సెంటర్ నుంచి శ్రీనివాస్ నగర్ కొండ ప్రాంతం వరకు రోడ్లు మరమ్మతు, డ్రైనేజీ, రోడ్లు ఎలివేట్ చేయటము, ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి శాంక్షన్ చేయించడం జరిగింది. స్టెప్స్ను కూడా మళ్ళీ మరమ్మతు చేయటం, స్టెప్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా, స్టెప్స్ను కూడా మరమ్మతు చేస్తూ డ్రైన్స్, రోడ్ని ఎలివేట్ చేయటం చేసి ఈ ప్రాంతం వాళ్ళకి శానిటరీ సమస్య లేకుండా ఈ వర్క్ స్టార్ట్ అవుద్ది. ఒక 2 నెలల్లో ఈ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ లోకల్ ప్రజానీకం, కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 డివిజన్ల ప్రెసిడెంట్లు, కార్పొరేటర్ గారు కాక సుజనా మిత్ర కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్కి మీరు వాటిని తెలియపరచండి. అక్కడి నుంచి అతి త్వరగా సాధ్యాసాధ్యాలు మనం బేరీజ్ చేసుకొని, ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా విపరీతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక వ్యవస్థ చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న దాంట్లో వీలైనంత వరకు ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలు కల్పించే పని మీద ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్లో భాగంగా ఈరోజు 51వ డివిజన్లో మంచినీటి పైప్ లైన్లు మరమ్మతులు కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కాలువలు కానీ అన్నీ కూడా ఈరోజు సుమారుగా ఒక 45 లక్షల రూపాయల వ్యయంతో కార్యక్రమానికి శంకుస్థాపనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈ డెవలప్మెంట్కి సహకరిస్తున్న సుజనా చౌదరి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే ఈ డివిజన్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూటమి నుంచి కానీ జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ డివిజన్లో మాకున్న మెయిన్ ఇబ్బందులు వచ్చేసరికి డ్రైన్లు, కాలువలు, వాటిని మ్యాక్సిమం 70%, 75% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా కూడా అవి కూడా త్వరితగతిన అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలో వచ్చే 2 ఏళ్ల కాలంలో 91,18 లక్షల రూపాయల నిధులు వెచ్చించి ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీరును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మంత్రి నారాయణ, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పెడన మున్సిపాలిటీలో డ్రైనేజీ నిర్మాణానికి 2 కోట్ల, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 25 లక్షల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. 2014-19 మధ్యలో కేంద్రం నుంచి అమృత నిధులు ఇచ్చేలా ఒప్పించడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అరాచక పాలనతో ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడపాలో అలా నడపల, అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కూడా నష్టం చేస్తుంది. అనేక కష్ట నష్టాలు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది.
ఆ అప్పు ఎవరు కడుతున్నారంటే మనం కట్టే ట్యాక్సులతో కడుతున్నాం. ఇంకా వేరే మార్గం లేదు. మనం కట్టే ట్యాక్సులు బ్యాంక్ అకౌంట్లో పడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ క్వార్టర్ కట్ చేసుకుంటారు, తీసేసుకుంటారు, అడిగేది కూడా ఉండదు. అలా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ 10 లక్షల కోట్లకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో మేనిఫెస్టోలో ఒకటి కూడా తప్పకూడదనే ఉద్దేశంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం రాగానే పెన్షన్స్ పెంచారు, 3,000 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, కిడ్నీ లాంటి పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. అదే బెడ్ మీద నుండి లేరాక అటెండెన్స్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. మొదటి 3 నెలలకి అరియర్స్ ఇస్తారని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు. అయినా ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము, మేనిఫెస్టోలో పెట్టామని ప్రభుత్వం రాగానే చేయడం జరిగింది. తర్వాత మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం, మాట తప్పకుండా చేయడం జరిగింది. దానికి డబ్బులు లేవు. మంచి వేతనంతో కూడిన ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేసి పెద్దాపురంలో ఓ యువతిని బలవంతంగా వ్యభిచార కోపంలోకి దింపి వేధింపులకు గురి చేసిన భారతీయ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేయాలని, నిర్వాహకురాలికి సహకరిస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీసిన వీడియోను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి 3 రోజులైనా ఇంతవరకు స్పందించలేదని పేర్కొన్నారు. అత్యాచార వ్యతిరేక పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్దాపురం బాధిత మహిళలకు రక్షణ కల్పించాలి, సెక్స్ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాత్మా గాంధీ రోడ్లోని బాలత్సు భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి బాధితురాలు శిరీష వివరాలను వెల్లడించారు. పెద్దాపురానికి చెందిన శిరీష ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేది. వ్యభిచార గృహ నిర్వాహకురాలు భారతి ఎక్కువ వేతనంతో తాను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లిందన్నారు. అక్కడ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించిందని, 5-6 నెలలకే ఆమెకు గర్భం రావటం, సంవత్సరంలోనే బిడ్డను కనటం జరిగిందన్నారు. ఆ బిడ్డను కన్న తర్వాత బతకడం కోసం ప్రయత్నించడం, 8 నెలల క్రితం ఎలాగోలాగా తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. అక్కడ పంచాయతీ నడిచిందన్నారు. చాలా మంది వద్దకు ఆమె సహాయం కోసం వెళ్లిందన్నారు. శిరీష తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసుల వ్యవహార శైలి బయటపడిందని, భారతి పారిపోయేందుకు పోలీసులే సహకరించి శిరీషపై ఒత్తిడి చేసి రాజ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. భారతిని వెంటనే అరెస్టు చేయాలని, ఆమెకు సహకరిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేయాలని హోమ్ మినిస్టర్ ను డిమాండ్ చేశారు. శిరీషకు ఆమెకు సహకరిస్తున్న యువతికి రక్షణ కల్పించాలని కోరారు. పెట్రోల్ బంక్ లో చేస్తుండగా గొల్లవల్లి భారతి అన్న ఆవిడ బంక్ వచ్చేదండి. బంక్ వచ్చాక అలా రెగ్యులర్గా వస్తుందండి. ఎందుకంటే ఒక బంక్లో వర్క్ చేసిన వాళ్ళు వచ్చే కస్టమర్లు కొంచెం క్లోజ్ మూవ్ అవ్వాలని మా సార్ చెప్పారండి. అలాగే మాట్లాడుతూ క్లోజ్ మూవ్ అయితే అలా ఒక నెల తర్వాత ఇంటి పనికి వస్తామని చెప్పి తీసుకెళ్ళింది. ఇంటి పనికి వస్తామని తీసుకెళ్తే ఎంత ఇస్తారు సాలరీ అని అడిగితే 15,000 ఇస్తాము రామ్మా అని అన్నదండి. సరే మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు ఇక్కడ ఉండేవారు కదండి, హైదరాబాదు కోయిట వెళ్ళిపోయేవారండి. ఈ మధ్యలో మా 4 అక్కజల్లు అయితే 4గురికి పెళ్ళిళ్ళు చేసిన వల్ల అప్పులు చేసిన వల్ల సరే 15,000 ఇస్తున్నారు అన్నారని చెప్పి వెళ్ళేదాన్ని అండి. వెళ్తే అక్కడ కొన్నాళ్ళు ఇలాగ ఎవరెవరో తెలియలేని వ్యక్తులు వస్తున్నారని చెప్పి నేను కొంచెం అమ్మాయిలను అడిగితే అమ్మాయిలు నాకు చెప్పేవారు కదండి. భారతితో చెప్తే ఆ భారతి నన్ను గసిరేదండి. గసిరాక మా చిన్నాన్న ఒకసారి ఆ ఇంట్లో ఉంటున్నావు ఏటమ్మా నువ్వు అని అడిగారు. చిన్నాన్న నేను ఇంట్లో ఉంటున్నాను, పనికి వచ్చాను, ఇంటి పనికి అక్కడ ఉండిపోమంది నన్ను, అందువల్ల నాకు 15,000 ఇస్తా అన్నారు, నేను ఉన్నానని నేను చెప్పాను. గత 5 సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తూ ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 2 కాదు 3 అంటున్నారు బ్రోతల్ హౌసెస్, వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని నడుపుతున్నటువంటి సంస్థలు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. ఈ పాప గత 4 ఏళ్ల నుంచి స్ట్రగుల్ పెడతా ఉంది ఆ కూపంలో నుంచి, ఆ మురికి కూపంలో నుంచి బయటికి రావాలని. ఆ అమ్మాయి పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఉండేది. పెట్రోల్ బంక్కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చేటటువంటి భారతి అనేటటువంటి ఈ వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఆమె ఒక మాయపరిచి మోసపూరిత మాటలతో నిరుపేద మహిళల్ని ఎలా చేస్తారనేది మనకు స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది. ఆమె అందులోంచి బయటకు రాలేక బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా ఆమె ధైర్యానికి చేసుకోవచ్చు.
ఏ రాజకీయ అండ లేకపోతే పోలీసులు అండ ఉన్నారు, ఏ రాజకీయ అండ లేకపోతే ఆమె అంత ధైర్యంగా ఉంటుంది. మొదటగా మేము అత్యాచార పోరాట వేదిక డిమాండ్ చేసేది ఏంటంటే ఆమెకు రక్షణ కల్పిస్తాల. ఇప్పుడు రమక్క కానీ పద్మగారు కానీ మాట్లాడినటువంటి ఈ పాప మాట్లాడినటువంటి విషయాలు వింటే హృదయం ఒక రకంగా చెప్పాలి అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానంత భారం అయిపోయింది ఈరోజు ఈ అమ్మాయి గాథ వింటే. మాకు అర్థమవుతా ఉంది, ఊర్లు మారినా పేర్లు మారినా కథలు ఒక్కటే. ఇది ఒక్క శిరీష కథ మాత్రమే కాదు, చాలా ఊళ్ళలో చాలా దగ్గరలా ఇటువంటి కథలు రోజు వింటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిగామ మండలం కేతవీరునిపాడిలో మంగళం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా. ఉద్యానవన పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందన్న కలెక్టర్. దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడి. ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తుందన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుష్మా చౌదరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.